రాజకీయంగా డ్యామేజ్ చేసేందుకే మంత్రి కాకాణి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. విదేశాల్లో పర్యటించకపోయినప్పటికీ తన పేరు మీద విదేశాల్లో ఖాతాలు ఉన్నాయంటూ తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. తనకు తన కుటుంబ సభ్యుల పేరుపై విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకాణిలాగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేయలేదని దుయ్యబట్టారు. దేశంలో దివాలా తీసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని, అంతలా రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. పొలిటికల్గా దెబ్బతీయాలని చెప్పేసి ఆ రోజు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు. ఆ తర్వాత నేను క్రిమినల్ కేస్, క్రిమినల్ డిఫమేషన్, క్రిమినల్ కేస్, సివిల్ డిఫమేషన్ అన్నీ వేశాను. ఈరోజు ఇక్కడ 8 ఏళ్ల తర్వాత సివిల్ డిఫమేషన్ హియరింగ్ మొదలైంది, విచారణ మొదలైంది. ఈరోజు డాక్యుమెంట్స్ మార్కింగ్ చేశారు. మళ్ళీ 15వ తేదీ మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ మార్కింగ్ చేస్తారు. ఈ నెల 21వ తేదీ స్పెషల్ కోర్టు అమరావతిలో క్రిమినల్ డిఫమేషన్ మొదలవుద్ది. ఇది సివిల్ డిఫమేషన్, అక్కడ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్. మళ్ళీ క్రిమినల్ కేసు అది కూడా మొదలవుద్ది. సో 8 ఏళ్ల తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి నా మీద ఓసీబీసీ బ్యాంక్, ఆర్హెచ్పి బ్యాంక్, బెర్హాద్ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్, LHDN బ్యాంక్ ఇన్ మలేషియా